హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నేను ఈరోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారండి. సో, వాళ్ళ అమ్మాయిది ఈరోజు ఎంగేజ్‌మెంట్ అనమాట. సో, పిలిచారు వెళ్తున్నాము. యాక్చువల్‌గా మా వారు కూడా రావాలి. కాకపోతే తనకు పొలంలో చాలా వర్క్ ఉందని అటు వెళ్ళిపోయారనమాట. సో, నేనైతే ఇంట్లో వంట అన్ని పనులన్నీ చేసిన తర్వాత అందరికి బాక్సులు కట్టేసి ఫైనల్‌గా రెడీ అవుతున్నాను. సో, రెడీ అయ్యి ఇంక వెళ్ళిపోవడమే. ఈరోజు ఫ్రైడే అనమాట. సో, ఏం తినకుండా ఉన్నాను కాబట్టి కొంచెం బయటికెళ్ళాలంటే చాలా కష్టం. అది కూడా బస్సులో వెళ్ళాలంటే ఇంకా కష్టం అనమాట. ఇంక తప్పదు. సో, అన్నిటికీ వెళ్ళకుండా ఉండలేం కదా! సో, కొన్నైతే కంపల్సరీ వెళ్ళాల్సొస్తుంది. సో, నేను లేకపోతే మా వారు వెళ్తారు. మా వారు లేకపోతే నేను వెళ్తాను. ఎవరో ఒకరు కంపల్సరీ అటెండ్ అవుతామనమాట. అలాగని ఈరోజు నా వంతొచ్చేసింది. నేనేమి పెద్దగా రెడీ అవ్వనండి. జస్ట్ సన్ స్క్రీన్ లోషన్, అలాగే ఐలైనర్, అలాగే జస్ట్ లిప్ బామ్ అలా పెట్టేసుకుంటాను అంతే అండి. సో, అప్పుడప్పుడు లిప్స్టిక్ యూజ్ చేస్తాను. రెగ్యులర్గా అయితే ఏం పెట్టుకోను. ఇంకా పౌడర్ అంటారా? పౌడర్ అస్సలు పూయనండి. పూసినా సరే నా మొహం ఎందుకో కొంచెం డ్రైనెస్ లాగా అయిపోతుంది. సో, అందుకే పూయట్లేదు. అందులోను చలికాలం అయితే ఇంకా డ్రైగా అవుతుంది. మేబీ ఎండాకాలం వస్తే సెట్ అవుతుందేమో. అంటే వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ పూస్తాను పౌడరు. సో, అప్పుడేం పెద్దగా ఇది ఉండదనమాట. ఈ శారీ వచ్చేసి చాలా పాతదండి. కాకపోతే చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. సో, కంఫర్ట్‌గా ఉంటుంది. నాకు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. మిగతావన్నీ చాలా బరువుగా ఉంటాయి నా శారీస్ అన్నీ. సో, కట్టుకోవడానికి చాలా చిరాకు. అందులోనూ ఓపిక లేనప్పుడు ఇంకా కట్టుకోవడం ఇంకా చిరాకు. పైగా దీన్ని ఐరన్ చేయకపోయినా ఏం కాదు. ఇలా అన్నా సరే ఐరన్ చేసినట్టుగా అయిపోతుంది. సో, అందుకే కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు, ఇంకా ఓపిక లేనప్పుడు ఈ సెలెక్ట్ చేసుకున్నాను. 2, 3 శారీస్ చూసాననమాట. పెద్దగా గ్రాండ్‌గా ఏం లేదు. సో, ఇది గ్రాండ్‌గా ఉంది, లైట్ వెయిట్‌గా ఉంది, ప్లస్ కంఫర్ట్‌గా ఉంటుంది. అందులోనూ బస్సులో వెళ్ళాలి కాబట్టి బస్సు, ఆటో 2 అవుతాయి. అలాంటప్పుడు వెళ్ళిపోవడమే అంటే ఇది కట్టుకోవడమే మంచిదని తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. నాకైతే ఈ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. ఇలాంటి కలర్స్ 2, 3 ఉన్నాయనుకుంటాను నా దగ్గర. చెప్పాను కదా! అనుకోకుండా రెడీ అవ్వడం నాకు కామన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే అనుకుంటే అస్సలు రెడీ కాము. వెళ్దాం అని అనుకుంటాం కదా! అస్సలప్పుడు వెళ్ళాననమాట ఎక్కడికి. సో, అదే జరుగుతుంది ఎప్పుడు. సో, నేను వెళ్ళకూడదు, ఇంకా మా వారు వెళ్తారులే, నాకు రెడీ అయ్యే పని తప్పింది అనుకున్నప్పుడు మాత్రం నన్నే పొమ్మంటారు ఈయన. ఇంకా అలాంటప్పుడు నేను కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇలా చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఎలా రెడీ అయ్యానో ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. పెద్దగా రెడీ అవ్వడం నాకు తెలియదండి. చాలా సింపుల్గా రెడీ అవుతాను, వెళ్ళిపోవడమే. చూసారుగా బస్సు ఎక్కాలి. సో, బస్సు ఇక్కడ ఒకటి ప్లస్ ఇంకొక చోటుగా 2 బస్సులు ఎక్కాలి. కానీ దగ్గరే అనమాట. దగ్గర అంటే మేబీ 15 కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటాను. 15 అంటే మన హైదరాబాద్లో చాలా తక్కువ, అలాగే చాలా దగ్గర. 2 బస్సులు ఎక్కాలి కానీ ఇక్కడ నుంచి ఒక బస్సు చాలా లాంగ్ ఎక్కి తర్వాత ఇంకొకటి దగ్గరలో ఎక్కాలి. కానీ ఆ బస్సు కోసం వెయిట్ చేస్తుంటే ఫంక్షన్ మొత్తం అయిపోతుందని బస్సు ఎక్కకుండా అక్కడి నుంచి ఆటో తీసుకొని వెళ్ళిపోయాననమాట. అంటే సింగిల్ ఆటో కాదు, అది కూడా షేరింగ్ ఆటోనే. అక్కడ షేరింగ్ ఆటోలే ఉంటాయన్నమాట. ఇంకా సింగిల్ ఆటో ఉంటాయి కానీ దానికోసం వెయిట్ చేసేయాలి. అంతసేపు వెయిట్ చేసేంత ఓపిక లేదు. చూసారుగా అదే వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్. సో, అది చూపించేసానుగా. తర్వాత ఈవినింగ్ అలా నేను రాగానే చాలాసేపు పడుకొని కాస్త ఫ్రెష్ అయ్యి తర్వాత సాయంకాలం అలా పైన చెప్పాను కదా తోటకూర అవి వేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం పాలకూర వేసానండి. ఈ చలికేమో పాలకూర చాలా బాగా వచ్చింది. అలాగే ఇది కూడా చూసారా, బచ్చల కూర కూడా బాగా వచ్చింది. నాకు అన్నిటికంటే సంతోషం ఏంటంటే పాలకూరనే వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇందులో ఎప్పుడు నేను మెంతికూర లేదా పుదీనా, గోంగూర అవే వేస్తాను. ఇంకా తోటకూర అయితే రెగ్యులర్గా వేస్తాను. ఈసారి మాత్రం అన్నీ చేంజ్ చేసి 3 వస్తాయి. రాని పోతే పోని ఉన్న విత్తనాలన్నీ 3 వేసేసాను అనమాట. నేను వేసిన ప్రతి ఒక్క విత్తనం మొలిసేసింది. ఏది నన్ను డిసప్పాయింట్మెంట్ చేయలేదన్నమాట. ఇప్పటికి మాత్రం నేను 2 టబ్బుల్లోనే తెంపుకుంటున్నాను. ఇంకో టబ్బు ఉంది, అంటే బకెట్. దాంట్లో ఇంకా కొంచెం చిన్నగా ఉందనమాట. ఇది మాత్రం కొంచెం పెద్దగా అయిపోయినా మళ్ళీ 4 రోజులు అయితే అది ముదిరిపోతుందని ఫైనల్గా కోసేసుకుందాం. రేపు ఏదైనా సరే చేద్దాము, లేదా ఫ్రై చేద్దాం, లేదా ఏదైనా చేద్దామని కోస్తున్నాను అనమాట.
బయట పాలకూర కొని, కోసుకొని అది దాన్ని కట్ చేసి పెట్టేటప్పుడు ఎందుకో చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. సో, వండినప్పుడు గూడా పాలకూర అస్సలు చెండాలంగా వస్తుందండి బయట మనం తీసుకొని వండినప్పుడు. దానికి భయపడే నేను అసలు ఆకుకూరలు బయట కొనడం చాలా వరకు మానేశాను. సో, మొలుస్తేనేమో ఇంట్లోనే కోసుకొని తినడం స్టార్ట్ చేశాననమాట. చాలా ఏండ్లయింది, ఇప్పటి నుంచో గాదు, మా వారు చెప్పినప్పటి నుంచనమాట. అంటే బయట ఏం కెమికల్స్ ఏం వేస్తారు, ఎలా పండిస్తారు, త్వరగా రావడానికి, పురుగు పట్టకుండా ఉండడానికి ఏం చేస్తారని అన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఇంక నాకు వద్దురా బాబు బయట అస్సలు కొననని ఇలా ఇంట్లోనే టబ్బుల్లో పెంచడం స్టార్ట్ చేశాననమాట. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. సో, దాంతో పాటే ఇలా చెట్లు పెడుతూ ఉంటాను. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే మీకు రెగ్యులర్‌గా చెప్పే ప్రాబ్లమే వాటర్ ప్రాబ్లమ్. చాలా చాలా వాటర్ ప్రాబ్లమ్ మాకు. సో, వాడుకోవడానికే నీళ్ళు సరిపోవు అప్పుడప్పుడు. సో, ఇప్పుడంటే కొంచెం జనాలు తక్కువయ్యారు కాబట్టి పర్లేదు, ఇంట్లో నీళ్ళు సరిపోతున్నాయి. ఇంకా ఇప్పుడొచ్చేది సమ్మర్. సో, అప్పుడైతే ఇంకా నీళ్ళు సరిపోవు. ఇంకా నరకంగా అనిపిస్తుందనమాట. ఈ హైదరాబాద్‌లో నీళ్ళు కరువు అట్లుంటుంది. ఒక పెద్ద గిన్నె నిండా కుట్టి కుట్టి పెట్టాననమాట. చాలా బాగా వచ్చింది. సో, ఇదే నేను ఫ్రై చేయాలనుకున్నాను. ఈరోజు అస్సలు ఓపిక లేక చేయలేదండి. ఈ పాలకూర ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. తర్వాత సండే రోజు నేను చేస్తున్నాను ఇది. ఎందుకంటే సండే రోజు నేనేం కూరగాయలు తీసుకురాలేదు. పైగా మేము ఊరెళ్ళాలని అనుకున్నాము. సో, ఊరెళ్ళాలని రెడీ అయ్యాం, ఇంకా బాగా ఎండగా ఉంది. సో, అక్కడికెళ్ళి మేము పని చేయలేమని ఇంక రాలేనని అలా కూర్చుండిపోయాను. సో, మా వారు కూడా వెళ్ళలేదు. సో, ఫైనల్‌గా అందరు ఇంట్లో ఉన్నాము. బాక్స్ కూడా కట్టాను తెలుసా నేను. బాక్స్ కట్టుకొని కూడా పక్కన పెట్టాను. వెళ్ళకపోయేసరికి ఇంకా ఆ బాక్స్‌లో వంట ఏం చేయలేదు. మార్నింగే రెడీ అనమాట. ఇంక ఎండ చూసి భయపడి వద్దులే ఇంక ఈరోజు వద్దు నేను రాను అనేసరికి ఇంక మా వారు మాత్రం సరే నాకు కూడా ఓపిక లేదని ఆయన కూడా వెళ్ళలేదు. సో, పని కూడా ఏం లేదు. మళ్ళీ రేపు పని ఉన్నప్పుడు వెళ్తామని మానేశారనమాట. సో, ఫైనల్‌గా ఈరోజు వచ్చేసి పాలకూర రైస్ చేద్దామని ఫిక్స్ అయ్యారనమాట. ఎందుకంటే మార్నింగ్ నేను అన్నము ప్లస్ నెయ్యి, పచ్చడి మాత్రమే పెట్టుకున్నాను. అది పొలంలోకి తీసుకెళ్ళి అక్కడ తినడానికి. మళ్ళీ ఇంకా అవన్నీ కర్రీస్ అవన్నీ చేస్తూ ఉంటే ఇంకా లేట్ అవుతుందని చేయలేదు. అందుకోసమే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అదే చెప్పాను కదా, పాలకూర బాగా కడిగి కట్ చేసి దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు, అల్లము వేసి మిక్సీ పట్టేసాను. పచ్చిమిరపకాయలు కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయల బదులు మొన్న మిక్సీ పెట్టాను కదండీ, అదే పండు మిరపకాయ చట్నీ. సో, అది వేస్తున్నాను. చాలా బాగుంటుంది అది యాడ్ చేస్తే. మీరు టమాటా కర్రీ చేసుకున్నప్పుడు కూడా దీన్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలాగా ఈ తొక్కు పెట్టుకున్నప్పుడు చాలా వాటిలోకి యూజ్ అవుతుంది. మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నా సరే ఈ తొక్కు పనికొస్తుంది. సో, అందుకోసమని నేను రెగ్యులర్‌గా ఇది కనిపించినప్పుడల్లా అంటే పండు మిర్చి కనిపించినప్పుడల్లా మిక్సీకేసి పెట్టి ఇలా పచ్చడిలాగా పెడతాను. పచ్చడిలాగా యూజ్ అవుతుంది. అలాగే వంటల్లో కూడా చాలా బాగుంటుందనమాట. సో, ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, అది ఫ్రై అయిన తర్వాత మనం పండు మిర్చి అది పచ్చడి ఉంది కదా, అది కూడా వేసుకొని అది కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత పాలకూర పట్టుకున్నాం కదా. సో, నేను చాలా ఎక్కువ పాలకూర వేసానండి. మీకు ఒకసారే చూపించాను. సో, నేను 4, 5 సార్లు అన్నీ తిప్పి ఒక పెద్ద గిన్నె నిండా అయింది. సో, రైస్ని బట్టి మనం పాలకూర వేసుకోవాలి. దాదాపు నేను 4, 5 కట్టలు అయింటాయనమాట. అంటే బయట తీసుకునే వాళ్ళకు చెప్తున్నాను. అన్ని కట్టలు పడితే ఎంత పాలకూర అవుతుందో అంత ఉందనమాట. నాది చాలా ఫ్రెష్‌గా చాలా బాగుంటుంది. సో, మనం నూనెలో వేగే కొద్దీ దాని స్మెల్లు ఇల్లంతా వ్యాపిస్తుందనమాట. చెప్పాను కదండీ, మార్నింగ్ నేను బాక్స్ కట్టి పెట్టుకున్నాను. ఇంకా వెళ్ళలేదని దాంట్లోనే పైన నెయ్యి వేసాను. ఇంకా నెయ్యి మళ్ళీ విడిగా ఎందుకు, బాక్స్‌లోనే నెయ్యి అది వేడివేడి అన్నం పెట్టి వేడివేడి అన్నంలో నెయ్యి కూడా వేసి పెట్టేసాననమాట. ఇంకా ఫైనల్‌గా ఇప్పుడు పాలకూర అంతా అదే నూనె పైకి తేలినప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టి అన్నం వేసి కలిపాడనమాట. అన్నం కూడా చాలా పొడి పొడిగా ఉంది. సో, అందుకోసమని ఇలా ఫ్రై కలిపేస్తే అంటే పాలకూర రైస్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. పాలకూర ఉంది. అది కాకుండా నా దగ్గర పాలకూర అండ్ అవి అరటికాయలు మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలని చాలాసేపు ఆలోచించి తర్వాత కాసేపు నిద్రపోయి మళ్ళీ లేచి మరి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మైండ్ ఇలా నాకు ఆలోచన వచ్చి ఇది చేశాననమాట. మన ఛానల్లో ఎప్పుడో పాలకూర పులావ్ వండాను. సో, మళ్ళీ ఇప్పుడే నేను పాలకూర రైస్ చేశాననమాట. సో, మీకు నచ్చితే తప్పకుండా చేసుకొని నాకు
కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి. మనం పాలకూర ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే కలర్ గ్రీన్గా రాదండి, నల్లగా అయిపోతుంది. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. సో మీరు నూనె వద్దు అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను నూనె కాస్త తక్కువనే వేసాను, ఎందుకంటే నేను చెప్పాను కదా బాక్స్లో నేను వేడివేడి అన్నం పైన నెయ్యి వేసి పెట్టుకొని పోయినానని. సో అందుకని కార్లో కూడా పెట్టాము, కానీ ఇంకా మళ్ళీ వెళ్ళట్లేదని అన్నీ తెచ్చి మరి లోపల పెట్టి తర్వాత చల్లగా అయిన తర్వాత ఇలా కలిపాను. నెయ్యి వేసాను కాబట్టి నూనె తక్కువ వేసుకొని తర్వాత మళ్ళీ కలిపేసరికి ఆ నెయ్యికి ఆ నూనెకు బీభత్సమైన టేస్ట్ వచ్చిందనమాట. అందరికీ చాలా చాలా బాగా నచ్చింది. చూసారుగా, చూస్తేనే టెంప్టింగ్గా ఉంది. అందరూ భోంచేద్దాం రండి. మళ్ళీ ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.